ఎక్సర్సైజ్ 1.4 చూద్దాం ఇప్పుడు స్టూడెంట్స్. చూడండి, ఎక్సర్సైజ్ 1.4 ఫోర్త్ క్లాస్ ఎక్సర్సైజ్ 1.4 ఫుల్ డివిజన్స్. ఫస్ట్ చాప్టర్లో 1.4 ఫుల్ డివిజన్స్. డివిజన్స్ అంటే డివైడ్ చేయడం, ఈక్వల్గా పంచడం. ఈక్వల్గా పంచడం అంటే ఫస్ట్ చూడండి, 6/2. 6/2 అంటే ఇప్పుడు మీరు 6 పెన్స్ తీసుకున్నారు. ఈ 6 పెన్స్, ఈ 6 పెన్స్ని 2 కింద డివైడ్ చేయాలి. అంటే 1 2, ఇక్కడ 2, ఇంకొకరికి ఇద్దరికి పంచుతున్నారు, సమానంగా పంచుతున్నారు. ఇక్కడ 3 పెన్స్ కింద వస్తాయన్నమాట. ఇద్దరికి సమానంగా పంచాలంటే ఒక్కొక్కరికి 3 అంటే 6/6ని 2 కింద డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 3 పెన్స్ వస్తాయి. అంటే దిస్ మీన్స్ ఈక్వల్లీ షేరింగ్. డివిజన్ అంటే అంతే. 6/2 అంటే 2 టేబుల్ చూడండి, 2 టేబుల్ 6 వచ్చే వరకు చెప్పండి. 2 3s are 6. సో హియర్ 3. 8/4, 4 2s are 8. సో 9/3, 9 3 టేబుల్ చూడండి, 3 3s are 9. నెక్స్ట్ 24/6, 6 టేబుల్ చూడండి, 24 వచ్చేదాకా 6 టేబుల్ చెప్పండి. ఎంత అవుతుంది? 6 4s are 24. 45/3, 3 15s are 45. ఇంకా 96/4, ఇక్కడి నుంచి మామూలుగా డివిజన్ మెథడ్ చెప్పుకుందాము. అది ఎలాగో చూడండి. FOGH సమ్స్ చెప్తాను చూడండి. F సమ్ 96/4 కదా. 96/4 అంటే 4 టేబుల్ ముందు పక్కన రాకపోతే వేసుకోండి, వస్తే ఓకే మీరు చేసేయండి. 9 చూడండి, ఫస్ట్ డిజిట్ ఈజ్ 9. 4 టేబుల్లో 9 ఎక్కడైనా ఉందా? నో. కానీ 9 ఏ 2 ప్రోడక్ట్స్ మిడిల్లో ఉన్నది చూడండి. 8కి 12కి మధ్యలో ఉన్నది 9. సో యూ విల్ టేక్ 4 2s are 8. ఇది తీసుకోవాలి. అప్పుడు 2 రైట్ హియర్ అండ్ 8 డివిడెంట్ కింద రాయాలి. రాస్తే 9 - 8 హౌ మచ్? 1. ఇంకా రిమైనింగ్ ఎంత నెంబర్ ఉంది? 6. ఒక్క నెంబర్ని మాత్రమే దించుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక నెంబర్ 6. 16. 4 టేబుల్లో 16 ఎక్కడ ఉంది? 4 4s are 16. సో 4 ఆల్రెడీ 4 4s are. మీరు ఎప్పుడైనా ఇలా రావాలి. 4 4s are 16. సో 0 రిమైండర్. 96/4 హౌ మచ్? 24. ఓకే, నెక్స్ట్ జీసమ్ 224/7. 224 అంటే ఇక్కడ 224 చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ 2 అనేది 7 కన్నా చిన్న నెంబర్ కాబట్టి 2 డిజిట్స్ తీసుకోవాలి. 2 డిజిట్స్ 22. 22 అనేది 7 టేబుల్లో ఎక్కడ ఉంది? లేదు. కానీ దేని మిడిల్లో ఉంది? 21కి 28కి మిడిల్లో ఉన్నది. 21కి 28కి మిడిల్లో ఉన్నది కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఈ రెండింటి మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలి. 7 3s are 21. 3 కోషంట్లో 7 3s are 21. 22 - 21 1. ఇక్కడ 0 ఉంటుంది. ఓన్లీ 1 నెంబర్ బ్రింగ్ టు డౌన్ 14. 14 ఎక్కడ ఉంది? 7 టేబుల్లో. ఎస్, 7 2s are 14. 14. 0 రిమైండర్. అంటే 732s are 224 అని దీని అర్థం. రిమైండర్ 0. దీన్ని కోషంట్ అంటారు, దీన్ని డివైజర్ అంటారు, దీన్ని డివిడెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ 845/8. 845లో 3 డిజిట్స్ ఉన్నాయి. 8 8 ఈక్వల్గానే ఉంది కాబట్టి ఫస్ట్ డిజిట్ తీసుకోండి. 8 1s are 8. డైరెక్ట్గా 8 టేబుల్లో 8 ఉన్నది కాబట్టి 8 1s are 8. బ్రింగ్ టు డౌన్ ఓన్లీ 1 నెంబర్ కిందకి తెచ్చుకుంటే 4. 4 అనేది ఉందా? లేదు. కానీ 4 8 ముందు 8 0s are అనేది కూడా రాసుకోవాలి. ఈ 4 0కి 8కి మిడిల్లో ఉంటుంది కాబట్టి 0. 8 0s are 0. 4 - 0 4. 2 9 5.
ఓన్లీ 1 నెంబర్ మాత్రమే డౌన్ చేసుకోవాలి. చాలామంది 45 డౌన్ చేసేసుకుని చేస్తారు. ఇలా చేస్తే రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 45 అనేది ఎక్కడున్నది? 8 5s are 40, 8 6s are 48. ఈ రెండింటి మిడిల్లో 45 ఉంది కాబట్టి 8 5s are దాని అబోవ్ నెంబర్ తీసుకోవాలి. 8 5s are 40. 5 రైట్ హియర్ ఈ కోషంట్లో రాయండి 40. ఇక్కడ 5 అనేది రిమైండర్ వచ్చింది. ఆన్సర్ ఈజ్ 108 కోషంట్, 5 ఈజ్ రిమైండర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 40h వరకు చేసేసాం కదా. ఇక్కడ చూడండి 40 డివైడెడ్ బై 40 డివైడెడ్ బై 4. 4 10s are 40 కాబట్టి 10. 60 డివైడెడ్ బై 10. 60 డివైడెడ్ బై 10 అన్నప్పుడు 10 టేబుల్ 60 వచ్చేదాకా చదవండి. 10 6s are 60. థర్డ్ సమ్ చూడండి. హౌ మెనీ 9s ఆర్ దేర్ ఇన్ 90? 90లో ఎన్ని 9s ఉన్నాయి అంటే 9 10s are 90. 9 అనేది ఉంది. 10 9s ఉన్నాయి. 10 9s are 90 కాబట్టి ఎన్ని 9s ఉన్నాయి అంటే 10 9s. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫైండ్ ది కోషంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివిజన్స్. 69 డివైడెడ్ బై 3. 69 డివైడెడ్ బై 3 అన్నప్పుడు కోషంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కోషంట్ అంతా చూద్దాం. 3 2s are 6. మళ్ళీ ఇక్కడ టేబుల్ అది నేను రాయట్లేదు. 0 9. 3 3s are 9. 0 రిమైండర్. సో కోషంట్ హౌ మచ్? 23 ఈజ్ ఈక్వల్ టు 23. అంటే దీని మీనింగ్ ఏంటంటే 23 × 3 ఈజ్ ఈక్వల్ టు 69. 23 మెంబర్స్కి 3 చాక్లెట్స్ కనుక ఇస్తే ఎన్ని చాక్లెట్స్? 69. నీ దగ్గర 69 చాక్లెట్స్ ఉన్నాయి. 69 చాక్లెట్స్ ఒక్కొక్కరికి 3 చాక్లెట్స్ ఇస్తే ఎంతమందికి ఇచ్చావు? 23 మెంబర్స్కి ఇచ్చావు అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ 76 డివైడెడ్ బై 4. హియర్ ఆల్సో యూ మస్ట్ రైట్ 76 డివైడెడ్ బై 4. 4 7. 7లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం 4. ఎందుకంటే 4 2s are 8 కాబట్టి. అండ్ 7 - 4 హౌ మచ్? 3. 36. 9 టైమ్స్ 4 9s are 36. 0 రిమైండర్. అంటే ఆన్సర్ ఈజ్ కోషంట్ ఈజ్ 19. అంటే 19 4s are 76. నెక్స్ట్ 96 డివైడెడ్ బై 2. 96 డివైడెడ్ బై 2. 96ని 2 పార్ట్స్ కింద చేస్తే ఎన్ని పార్ట్స్ వస్తాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 9 ఉండదు. 2 4s are 8. 2 5s are 10 కాబట్టి 2 4s are 8 తీసుకుంటాం. 9 - 8 1 16. 2 8s are 16. 0 రిమైండర్. హియర్ ఆన్సర్ ఈజ్ కోషంట్ ఈజ్ 48. దీని మీనింగ్ కూడా అంతే. 48 2s are 96 అని వస్తుంది మనకి. నెక్స్ట్ 846 డివైడెడ్ బై 3. 846 డివైడెడ్ బై 3. 846ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఎన్ని సమాన భాగాలు వస్తాయి అని అర్థం చేసుకోవాలి. 3 టేబుల్లో 8 ఉండదు, కానీ 3 3s are 9, 3 2s are 6 కాబట్టి 2 తీసుకుంటాము. 8 - 6 హౌ మచ్? 2. ఓన్లీ 1 నెంబర్, బ్రింగ్ 2 డౌన్. 3 8s are 24. 3 8s are 24 కాబట్టి 24. అనదర్ నెంబర్ 6. 3 2s are 6. సో 0 రిమైండర్. 846 డివైడెడ్ బై 3 అంటే 282 అవుతుంది. 282 అవుతుంది. 282 సమాన భాగాలు వస్తాయి అని అర్థం. దీని మీనింగ్ ఇది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 9 డివైడెడ్ బై 4 డివిడెంట్, డివైజర్, కోషంట్, రిమైండర్ అడిగాడు. 5 కంప్లీట్ ది ఫాలోయింగ్
టేబుల్. ఈ టేబుల్ని కంప్లీట్ చేయమని అడిగారు. 9/4. 9/4 చూద్దాము. ముందు మామూలుగా డివిజన్లో మనకి 9/4లోను 4 డివైజర్ అవుతుంది, 4 డివిడెంట్ 9 అవుతుంది. అంటే సమాన భాగాలు చేసే నెంబర్ డివిడెంట్ అవుతుంది. ఎంత సమాన భాగాలు చేస్తామో అది డివైజర్ అవుతుంది. ఎన్ని అవుతాయో అది కోషంట్ అవుతుంది. మిగిలినవి రిమైండర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9, మీరు 9 పెన్స్ తీసుకున్నారు. 9 పెన్స్ తీసుకుంటే ఇలా 9 పెన్స్ తీసుకున్నాం మనం. ఈ 9 పెన్స్ని 4 పార్ట్స్ చేసామనుకోండి. 4 తీసుకుంటే ఈ 4 తీసుకుంటే ఎన్ని అయినాయి? ఇన్ని 2 పార్ట్స్ చేసాం. ఇంకా ఎంత మిగిలింది? అది రిమైండర్ అవుతుంది. 1 మిగిలింది, మిగిలినది రిమైండర్ అవుతుంది. ఇది 2 అయింది, కోషంట్ అవుతుంది. ఎన్ని తీసుకున్నామో, అది ఎన్ని పార్ట్స్ కింద తీసుకున్నామో 9 మొత్తాన్ని డివిడెంట్ అంటాము. ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకున్నామో దాన్ని డివైజర్ అంటాము. ఎన్ని పార్ట్స్ డివైడ్ అయిందో దాన్ని కోషంట్ అంటాము. మిగిలిన దాన్ని రిమైండర్ అంటాము. ఇలాగా 9/4లో 9 ఈజ్ డివిడెంట్. 9 డివిడెంట్ అవుతుంది. డివైజర్ 4 అవుతుంది, కోషంట్ 2 అవుతుంది, రిమైండర్ 1 అవుతుంది. అలాగే డివిడెంట్. ఈ డివిడెంట్ ఎలాగంటే డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ చేస్తే డివిడెంట్ వస్తుంది. చూడండి, ఇక్కడ చెక్ చేద్దాం. డివిడెంట్ 9, డివైజర్ 4, కోషంట్ 2 ప్లస్ 1 రిమైండర్. ఇప్పుడు 9 8 4 2s are 8 ప్లస్ 1 9 = 9 డివిడెంట్ వచ్చింది కదా. దీన్నే ఇక్కడ అడిగాడు అనమాట. ఇక్కడ మనకి చూడండి, ఈ కంప్లీట్ ది టేబుల్ అన్నారు కదా. 9/4లో ఏది డివిడెంట్ అవుతుంది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 9 డివిడెంట్ అవుతుంది, 4 డివైజర్ అవుతుంది, కోషంట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది, 1 రిమైండర్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం కాబట్టి. అలాగే 64/5. 64లో నేను డివిడెంట్ని డిడి అని, డివైజర్ని డిఆర్ అని, కోషంట్ని క్యూ అని, రిమైండర్ని ఆర్ అని అన్నాను. నెక్స్ట్ 64/4 చూడండి, 5 చూడండి. దీంట్లో డివిడెంట్ డివైజరు అన్నీ కామన్. డివిడెంట్ డివైజరు మీకు అర్థమై ఉంటుంది. 64 డివిడెంట్, 5 డివైజర్. మరి కోషంట్ ఎంత అవుతుంది? 12 కోషంట్ అవుతుంది, రిమైండర్ 4 అవుతుంది. సో 12 కోషంట్, రిమైండర్ 4. ఓకే. నెక్స్ట్ 67/7. 67/7లో డివైజర్ 7, డివిడెంట్ 67, కోషంట్ 9, 4 రిమైండర్. ఇక్కడ కూడా చూడండి, డివిడెంట్ 67, డివైజర్ 7, కోషంట్ 9, రిమైండర్ 4. 73/9. 73/9లో 73 డివిడెంట్, 9 డివైజరు, 9 8s are 72 కాబట్టి కోషంట్ 8 అవుతుంది, 1 రిమైండర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ 6th సమ్ చూడండి. ఫ్రమ్ ఏ రిబ్బన్ ఆఫ్ 57 centimeters length, how many 3 centimeters long pieces can be cut? 57 centimeters లెంత్ ఉన్న రిబ్బన్ని 3 centimeters కింద మనం పార్ట్స్ కింద కట్ చేస్తే ఎన్ని పీసెస్ వస్తాయి అని అడిగాడు. దీన్ని చేసుకుందాం మనం. ఓకే చూడండి. ఫ్రమ్ ది రిబ్బన్ ఆఫ్ 57 centimeters లెంత్ ఆఫ్ ఏ రిబ్బన్. ఫస్ట్ ఇలా రాసుకుని రైటింగ్ మ్యాటర్ ఈ విధంగా రాసుకోవాలి. లెంత్ ఆఫ్ ఏ రిబ్బన్ = 57 centimeters. ఫైండ్ హౌ మెనీ 3 centimeters లాంగ్ పీసెస్ కెన్ బి కట్. దీన్ని కట్ చేయాలి అంటే డివిజన్ చేయాల్సింది. డివిజన్ మెథడ్ మనకి తెలుసు కాబట్టి 5 1 time 3, 5 - 3 2, 27. How many times? 9 times 27. 0 రిమైండర్. 3 లాంగ్ పీసెస్ ఎన్ని వచ్చినాయి? 3 centimeter లాంగ్ పీసెస్ 19 వచ్చినాయి.
ఆన్సర్ ఈజ్ 19. లాంగ్ పీసెస్ కెన్ బీ కట్ అన్నాడు కదా. హౌ మెనీ 3 centimeters లాంగ్ పీసెస్ కెన్ బీ కట్? 19 పీసెస్. 19 పీసెస్ వస్తాయన్నమాట. నెక్స్ట్ 7th సమ్ చూడండి. ఏ మ్యాన్ షేర్ 12 చాక్లెట్స్ టు 4 children ఈక్వల్లీ. 12 చాక్లెట్స్ తీసుకున్నాడు, నలుగురికి ఈక్వల్గా పంచాడంట. ఫైండ్ హౌ మెనీ చాక్లెట్స్ డస్ ఈచ్ చైల్డ్ గెట్. ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి? 12 చాక్లెట్స్ని 4 మెంబర్స్కి పంచితే ఎన్ని వస్తాయి? 4 3s are 12. ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? ఈచ్ గెట్ 3 చాక్లెట్స్. ఓకే, నెక్స్ట్ 7th సమ్ అయిపోయింది. ఇంకొకటి ఉన్నది దీంట్లో 8th సమ్, దట్ ఈజ్ చూడండి 8th సమ్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వీక్స్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ 91 days. 91 daysలో ఎన్ని వారాలు వస్తాయి? వీక్స్ అంటే వారాలు. 1 week ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్? 7 days. 1 week 7 days కాబట్టి 91 daysని 7తో మీరు కనుక డివైడ్ చేస్తే ఎన్ని వీక్స్ వస్తాయో, 91 daysకి ఎన్ని వీక్స్ వస్తాయి. 1 time 7, 9 minus 7 how much? 2, 21. 7 3s are 21. 0 is remainder. 91 days how many weeks? 13 weeks. 13 weeks వస్తాయన్నమాట 91 daysకి. 13 weeks in 91 days. ఓకే, 1.4 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1.5 చూద్దాం.